ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి వాళ్ళ నాయకుడిగా నరేంద్ర మోదీని అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసారు. ఇప్పుడు ఆ దృశ్యాలు లైవ్లో చూస్తున్నాం. ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి నాయకులు ప్రధాని మోడీని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలు ఐ న్యూస్ స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నాం. ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి నాయకులు ఏకగ్రీవంగా ప్రధాని మోదీని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను ఐ న్యూస్ స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నాం. ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి నాయకుడిగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికడం కావడం జరిగింది. దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ను ఐ న్యూస్ స్క్రీన్ పై లైవ్లో చూస్తున్నాం. నరేంద్ర మోదీ ద్రౌపది ముర్ముతో భేటీ కావడం జరిగింది. రాష్ట్రపతి భవన్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి స్వాగతం పలికారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
ఎన్డీఏ మిత్రపక్ష కూటమిల నాయకుడిగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్కి చేరుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం జరిగింది. ఈ భేటీకి సంబంధించిన లైవ్ దృశ్యాలు మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ఘన స్వాగతం అయితే పలికారు. ఎన్నికల్లో సాధించిన విజయానికి గాను శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అవకాశం కల్పించాలని రాష్ట్రపతికి మిత్రపక్షాల కూటమి అందించిన మద్దతు లేఖను కూడా అందించడం అయితే జరిగింది. రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ మిత్రపక్షాల సంపూర్ణ మద్దతుకు సంబంధించిన లేఖను రాష్ట్రపతి ముర్ముకు అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అవకాశం కల్పించాలని రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ విన్నవించారు.